నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఆయన సెక్యూరిటీ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏపీలో ఎక్కువగా వరదలు ముంచుకొస్తున్నాయి. అయితే వరదలు ముంచుకొచ్చిన ప్రాంతంలో ఆయన్ని తిరగవద్దని సెక్యూరిటీ చెప్పినట్లయితే తెలుస్తుంది. సో దీనిపైన జాతీయ మీడియాలో అనేక కథనాలు అయితే వస్తున్నాయి. సో దీనిపైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ అనలిస్ట్ కృష్ణకుమారి మేడం ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, ఇప్పుడు చూస్తే ఏపీలో మనం ఎక్కడ చూసినా అంటే భారీ వర్షాల వలన వరదలు ఎంతగా ముంచెత్తుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాము. అనేక ప్రాంతాలు అయితే అసలు నీట మునిగిపోయినాయి అని కూడా చెప్పవచ్చు. సో ఇప్పుడు చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు వారిని పరామర్శించడానికి వెళ్తున్నారు. సో ఆయనకి అక్కడ డేంజర్ ఉంది అనేసి అక్కడున్న సెక్యూరిటీ ఆయనకైతే కొంచెం వార్నింగ్ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. సో దీనిపైన మీరేమంటారు? అంటే జాతీయ మీడియాలో కూడా చూసుకుంటే అనేక కథనాలు వస్తున్నాయి దీనిపైన. అంటే పోయినసారి హుద్హుద్ తుఫాన్ వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ వెళ్ళి వైజాగ్లో మొత్తం ఎలక్ట్రిసిటీ రోడ్స్ అంటే రోడ్డు మీద చెట్లు పడిపోయాయి. అవును, హుద్హుద్ తుఫాన్లో చెట్లే బాగా దెబ్బతిన్నాయి. ఆ వర్షానికి చెట్లు అన్ని రోడ్ల మీద పడిపోతే అవన్నీ క్లియర్ చేసి అలాగే ఎలక్ట్రిసిటీని రిస్టోర్ చేసి అలాగే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉంటేనే వాటర్ ఇవ్వగలుగుతాం కదా ప్రజలకి. అట్లా అన్నీ 24 గంటల్లో చేయాల్సిందే అనే ఉద్దేశంతో వైజాగ్లో చేయడం జరిగింది. అంటే ఇది ఒక రకంగా క్రిటికల్ సిచ్యువేషన్స్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి అనే దాని విషయంలో కొంచెం చంద్రబాబు నాయుడు గారు కాస్త ఆర్గనైజ్డ్గా ఉంటారు కాబట్టి అది ఏమైనా సరే నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు, నవ్ ఆర్ నెవర్ అన్నట్లు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తాం, అంత బాగున్నప్పుడు మనం చేసేది ఏంటి, అలాంటి తత్వం ఉంటుంది ఆయనకి. ఆ తత్వంతో ఆయన వెళ్ళి ఇన్వాల్వ్ అయ్యి అంటే ఎవరినో చేయమని చెప్పటం కన్నా దగ్గరుండి చేయించే అలవాటు చాలా ఎక్కువగా చూస్తుంటాం. అయితే ఇదే సందర్భంలో నిన్న కూడా సింగనగరు, పాయకరావుపేట, అలాగే న్యూ రాజరాజేశ్వరిపేట, ఓల్డ్ రాజరాజేశ్వరిపేట ఇవన్నీ కూడా బాగా మునిగిపోయినాయి. అసలు ఏంటి కొత్తవారి కండ్రిక అని ఒక ప్లేస్ ఉంటుంది. అయితే బుడమేరు అలాగే పాములు కాలువ రెండిటి వల్ల ఎప్పుడు బాగా ఎక్కువ వర్షాలు వస్తేను అలాగే ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగుకి వరద వస్తే కూడా ఆ వరదలో నుంచే వస్తాయి ఈ రెండు కాలువలు, బుడమేరును పావులు కాలువ. మరి అక్కడ వరద వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అయితే దీనివల్ల ఆ కాలనీలన్నీ కొంచెం లోతట్టుగా ఉంటాయి, మునిగిపోయే అవకాశం ఉంటుంది. ఈ ఎప్పుడైనా ఫ్లడ్స్ వస్తాయి. 20 సంవత్సరాల క్రితం ఇలాంటి ఫ్లడ్ ఒకటి వచ్చింది. అలాగే అంతకుముందు 89, 90లో కూడా ఇలాగే ఈ బుడమేరు వల్ల విజయవాడ ప్రాంతంలో ఉన్న పొలాలు ఏవైతే ఉంటాయో నున్న, గొల్లపూడి అట్లాంటి ఊర్లలో పంటలు లోతట్టు ప్రాంతాలన్నీ ఉన్నాయన్నీ మునిగిపోతాయి అన్నమాట. అక్కడ పంట నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది, కొంతమంది నిరాశ్రయులు అవుతారు. మళ్ళీ వాళ్ళకి సహాయ కార్యక్రమాలు, అలాగే ఈ నీళ్ళన్నీ పోయిన తర్వాత శుభ్రం చేసుకోవటాలు, ఇదే సందర్భంలో విష జ్వరాలు వస్తాయి. ఇదంతా అప్పుడప్పుడు జరిగేదే, ప్రతి 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి అట్లా జరిగేదే. కానీ ఒక్కొక్కసారి హెవీ రెయిన్ పడుతుంది. ఈసారి ఏంటంటే 29 నుంచి 34 సెంటీమీటర్ల వర్షం ఒక 24 గంటల్లో పడేసరికి మొత్తం అతలాకుతలం అయిపోయింది అక్కడ. ఇది అలాగే ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం అని ఉంటుంది. గోదావరి నుంచి వచ్చే, పట్టిసీమ నుంచి వచ్చే నీళ్లు అలాగే కృష్ణానది నీళ్లు ఆ రెండు ఆ ఇబ్రహీంపట్నం దగ్గర కలుస్తాయి. అక్కడ ఆ ఇబ్రహీంపట్నం దగ్గర ఫెర్రీ అని ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరు నీళ్లు వరద ఎక్కువ వచ్చేసరికి ఆ ఊరు మునిగిపోతుంది. అలాగే జూపూడి, మూలపాడు ఇట్లాంటి ఊర్లు, ఈ ఊర్లు కూడా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ బాధితుల్ని పరామర్శించి వాళ్ళకి ఏంటి అంటే ఆ టైంలో
వాళ్ళ నాయకుడు కనిపించాడు అనుకోండి, వాళ్ళకి ఒక ధైర్యం ఉంటుంది. పైగా కార్యకర్తలు ఇప్పుడు రెవెన్యూ సిబ్బంది కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, ఎంతమంది ఇట్లాంటివి చేయగలుగుతారు? ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ వచ్చింది, ఎంతమంది వచ్చినా కానీ తెలుగుదేశం కార్యకర్తలు కూడా పనిచేస్తేనే కానీ ఈ పని జరగదు. అంటే బాధితులకి అందాల్సింది. ఇప్పుడు కొన్ని చోట్ల ఏమైపోయింది, అపార్ట్మెంట్స్ వచ్చేసినాయి. అపార్ట్మెంట్స్ వచ్చేసినప్పుడు అపార్ట్మెంట్స్ ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్లు వచ్చేసినాయి, వాళ్ళు కిందకి దిగటానికి లేదు, కింద ఉన్నోడు పైకి వెళ్ళడానికి లేదు. మరి ఆ పైన ఉన్నోళ్ళకి వాళ్ళ ఇంట్లో ఉన్న నీళ్లు కావచ్చు, కరెంట్ లేదు, నీళ్లు కావచ్చు, తిండి పదార్థాలు కావచ్చు, పాలు కావచ్చు, ఇవన్నీ ఎక్కడి నుంచి అందుతాయి వాళ్ళకి? ఆ పరిస్థితుల్లో ఏమైపోయిందంటే, నేను ఫస్ట్ టైం విన్నాను మా ఊర్లో, అంటే మాది గొల్లపూడి అనమాట, విజయవాడ దగ్గర. మా ఊర్లో ఒకవైపు ఊరికి ఏమి ప్రమాదం లేదు, కానీ రెండో వైపు ఊరికి, అంటే ఈ బుడమేరు ఇప్పుడు ఏమైపోయిందంటే వ్యవసాయం పొలాల్లో ఇళ్ళు వచ్చేసాయి కదా, ఆ ఇళ్ళు వచ్చేసేసరికి ఆ బుడమేరు కాలువ నుంచి వచ్చిన నీరు వెనక్కి వచ్చేసరికి ఈ సాయపురం కాలనీ అని ఉంటుంది, కాలనీ మొత్తం మునిగిపోతే అక్కడ పడవలు వేసుకుని తిరగాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ పడవ వేసుకొని ఆ ఇళ్లల్లో ఎవరున్నారు ఏంటి, వాళ్ళకి ఏమి ఇవ్వాలి ఏంటి. ఇప్పుడు ఇవన్నీ ఏం చేశారంటే, అక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో వంటలన్నీ చేయించి వాళ్ళందరికీ ప్యాకింగ్ చేసి ఇంట్లో ఎంతమంది ఉన్నారో చూసి అన్ని ప్యాకెట్లు ఫుడ్ అందించడం, అలాగే వాటర్ అందించడం, ఇవన్నీ తెలుగుదేశం కార్యకర్తల వల్లే అవుతుంది. అయితే ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే, ఇలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఒక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళే కాకుండా అన్ని పార్టీల వాళ్ళు కలిసి వచ్చి చేస్తేనే, అంటే ఊర్లో ఎంతమంది యువకులు ఉంటే, అంటే ఈ వరదలో మునగని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సేవ చేస్తేనే అవుతుంది. మరి ఇంకొకటి ఏంటి అంటే, చాలామంది చెప్పేది చంద్రబాబు నాయుడు గారికి, అసలు 74 years ఏజ్లో మీరు ఇలా తిరగడం ఎంతవరకు కరెక్టు? మీరు ఒక చోట కూర్చొని మానిటర్ చేయొచ్చు కదా, మీరు ఎందుకు తిరుగుతారు అనే దాని మీద ఆయన జేసీబీ మీద ఎక్కి, ట్రాక్టర్ మీద ఎక్కి, పడవల్లోనూ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితోటి లైఫ్ జాకెట్స్ వేసుకుని తిరుగుతూ ఉంటే, అవన్నీ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడతా ఉంటే నేషనల్ మీడియా కూడా దీన్ని ప్రసారం చేసిందనమాట. ఆయన సెక్యూరిటీ సిబ్బంది వద్దు, ఇక్కడ మీకు ప్రమాదం, ఇప్పుడు ఏదన్నా మీరు ఇబ్బంది వచ్చి ఆ పడవ ఏదన్నా అటు ఇటు అయ్యి మీరు కింద పడితే పెద్ద వయసు వద్దు అని చెప్పానంటే కూడా వినిపించుకోకుండా, మేము ఉన్నాం కదా సార్, ఇప్పుడు ఇంట్లో కూడా ఏమన్నా పనులు చేస్తున్నారు అనుకోండి పెద్దవాళ్ళు, పిల్లలు ఏమంటారు, మేమున్నాం మీరు కూర్చోండి అంటారు, మేము చేస్తామంటారు. ఇప్పుడు మనం కూడా ఏంటంటే, అబ్బా మన తర్వాత మన పిల్లలు వచ్చారు చేస్తారు కదా అని చెప్పి మనం కూడా కొంచెం రిలాక్స్ అవుతాం. కానీ అది కొంతమంది దగ్గర అది కుదరదు అనమాట. కొంతమంది అలా రిలాక్స్ అయ్యే మనుషులు కాదు, వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు చేస్తేనే వాళ్ళకి తృప్తి ఉంటుంది. సరే, అది ఆయన తత్వం. అయితే ఇక్కడ మనం బాధపడాల్సిన విషయం ఏంటి అంటే, ఇంత విపత్తు జరిగితే, ఇంత ప్రజలు ఇంత కష్టాలు పడుతూ ఉంటే, తిండికి కావచ్చు దేనికన్నా కానీ, ఈ విషయంలో కూడా వైసీపీ వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. ఇది బాధాకరమైన విషయం. ఇప్పుడు నేషనల్ మీడియా అంటే ఎక్కడో ఉన్న మీడియా వాళ్ళ ప్రతినిధులు చెప్పిన మాటలు ఈ సామాజిక మాధ్యమాల్లో వస్తున్నాయి చూసి వాళ్ళైతే రిపోర్ట్ చేస్తున్నారు. కానీ కరెక్ట్గా ఇక్కడ లోకల్గా ఉన్నవాళ్ళు వాళ్ళ కళ్ళతో వాళ్ళు చూసి కూడా దాన్ని వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు అంటే, సామాన్య ప్రజలకు ఎవరికైనా ఇట్లాంటప్పుడు రాజకీయాలు అంటే రోత వస్తుంది. రాజకీయ నాయకులు అంటే ఎలా ఉండాలంటే, అరే వీళ్ళు ఇలా ఉన్నారు ఆదర్శంగా, మనం కూడా ఫాలో అవ్వాలి అనేటట్లు ఉండాలి తప్పితే చీత్కారం చేసుకునేటట్లు ఉండకూడదు. ఎనీవే, చంద్రబాబు నాయుడు గారు ఆయన స్పిరిట్కి కావచ్చు, ఆయనకి ప్రజలకు చెయ్యాలి అనే ఒక ఉద్దేశం కావచ్చు, ఏది ఏమైనా ఆయన తత్వం వల్ల కావచ్చు, అలవాటు ప్రకారం కావచ్చు, ఏదేమైనా బాధితులకైతే న్యాయం జరుగుతుందిగా. బాధితులకి ఫైనల్గా మనకు కావాల్సింది ఏంటి? బాధితులకి న్యాయం జరగాలి. వాళ్ళకి అవసరంలో ఉన్న వాళ్ళు, ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయ సహకారాలు అందాలి, అంతే కదా. ఇప్పుడు వాళ్ళు ఏమి మాకు ఇప్పుడు ఇక్కడ 5 star హోటల్లో భోజనం చేస్తామని కానీ, లేదంటే ఐమాక్స్లో సినిమా చూస్తామని కానీ ఏమో వాళ్ళు అడగట్లేదు కదా. వాళ్ళకి ఆ నిమిషానికి ఏం కావాలి? ఇప్పుడు వరదలో ఉంటే వాళ్ళని వేరే సురక్షిత ప్రాంతాలకి తరలించటం, అక్కడ వాళ్ళకి ఫుడ్ ఏదన్నా అవసరమైతే ఇవ్వటం, ఇవే కదా వాళ్ళు అదే వసతులు కల్పించడం, ఇవి కదా ఇప్పుడు చేయాల్సింది. ఎవరన్నా బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు ఇది మన బాధ్యత అనుకుంటే చేస్తారు. లేదు మాకు అవసరం లేదు, మేము చేయకపోతే మమ్మల్ని ఏం చేస్తారు
అనుకుంటే ఓసారి ఇలాగే రైలు ప్రమాదం జరిగితే హెలికాప్టర్లో ఏరియల్ సర్వే చేశాడు జగన్మోహన్ రెడ్డి. మరి అట్లుంటుంది మనతోని. అలా అనుకుని ఏదేమైనా ఆయన స్ఫూర్తిని మనం మనస్ఫూర్తిగా ఆయన ఇలాగే పనిచేయాలని, ఆయన చూసి వేరే రాజకీయ నాయకులు కూడా నేర్చుకోవాలని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్.